ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ పరిస్థితి మిత్రులారా, మనకేమో అచ్చంగా దౌలతాబాద్ లోనే ఏదో 300-400 బైకుల మీటింగ్ పెట్టుకుందాం నాయన అంటే 1000 బండ్లు వచ్చినాయి. ఇక వాడు వీడోడు అంటుండు, మాకు యూత్ మొత్తం ఫుల్ ఉందని ఒక బీజేపీ పార్టీ ఒకటి చెప్తుంది. మరి ఇదంతా యూత్ కాకపోతే ఏందో అయ్యా. కాంగ్రెస్ బీజేపీ నాయకులారా, యూత్ టీఆర్ఎస్ఏ, రైతులు టీఆర్ఎస్ఏ, మహిళలు టీఆర్ఎస్ఏ, విద్యార్థులు టీఆర్ఎస్ఏ, మొత్తం దుబ్బాకంతా కూడా టీఆర్ఎస్ఏ. याला गली गली में देखो, कहां भी देखो टीआरएस का हवा चल रहा है. गांव में गली गली में टीआरएस का झंडा आज पूरी कहीं पर देखो हम अपना ही झंडा निकल रहा. ప్రతి మనిషి గుండెలో ఇవాళ టీఆర్ఎస్ పార్టీ ఉన్నది. ప్రతి రైతన్న గుండెలో టీఆర్ఎస్ ఉంది. సరే ఇతడన్నా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉండగా ఏం చేయలేదు, కనీసం ఇతడన్నా ఇంత తుపాక గిరాకీ చేసిపోతారు. పొంగ కొండపోచమ్మ సాగర్ ప్రాజెక్టు చూసిపోతారు. అంతే కదనే, పొంగ కొండపోచమ్మ చూసిపోతే కనీసం వాళ్ళ జన్మనను ధన్యమవుతుంది. మేమైతే కట్టకపోతే ఇంకా కేసీఆర్ కట్టిన అవన్నీ చూసిపోతారు కనీసం. సో ఇది పరిస్థితి మిత్రులారా. బట్ ఏది ఏమైనా మా యువత, మా విద్యార్థులు మీరందరూ కూడా వచ్చే 20 రోజులు మనం అద్భుతంగా ఒక్కొక్క కార్యకర్త ప్రతి బాయికాడికి పోవాలి, ప్రతి ఇంటికి పోవాలి, గుండెను తట్టాలి, 1,00,000 ఓట్ల మెజార్టీతో సుజాతక్కను గెలిపించుకోవాలి.